దేవుని సన్నిధి నీకు అన్నిటికీ భారము కాకూడదు. భారము కాదు కూడా గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధి భారం కాదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా నువ్వు దేవునిలో స్థిరపడాలి. స్థిరమైంది కదిలించబడదు. నీకు తెలుసా, ప్రభు చెప్పారు, బండ మీద ఇల్లు కట్టబడింది, ఇసుక మీద ఇల్లు కట్టబడింది. ఈ రెండూ ఉన్న చోట తుఫాను వచ్చి పడింది. ఆ తుఫాను తాకిడికి వీటి పునాదులు కోయబడుతున్నాయి. ఇసుక మీద కట్టబడింది, పునాదులు సరిలేనందున అది వాన వచ్చును, వరద వచ్చును, దాని ప్రభావానికి ఇదేమైంది, కూలిపోయింది. అదే బండ మీద కట్టబడిన ఇంటికి వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, నీరు వచ్చింది, ఎన్ని రకాల ప్రభావాలు సంభవించినా అది మాత్రం కదల్చబడలేదు. కారణం ఏంటి తెలుసా? అది స్థిరమైన పునాదుల మీద కట్టబడింది. చెప్పకూడదని గట్టిగా, స్థిరమైన పునాదుల మీద. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న పిల్లలారా, మీ కుటుంబంలో అప్పులు జబ్బులు అనేవి ఈ సంవత్సరం మీ మీద దాడి చేయకుండా, ఈ సంవత్సరం మిమ్ములను మీ కుటుంబాలను కలవరాలకు గురి చేయకుండా, ఈ సంవత్సరం మీరు ఆందోళన చెందకుండా బ్రతకాలి అని అనుకుంటే ఒక్క తీర్మానం చేసుకోండి, ప్రభువా నేను మాననయ్యా నీ దగ్గరికి రావాలి. నా ఇంటికి చుట్టాలు రావచ్చు గాక, నేనే చుట్టాల ఇంటికి వెళ్ళవలసి వచ్చిన అవసరం వచ్చినా ఉండొచ్చు గాక, కానీ నేను నీ సన్నిధికి రావడం మాత్రం మానను ప్రభువా. నీ అభిషేకం నేను పోగొట్టుకోను, నీ ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకోను, నీ సన్నిధిని, నా ప్రవర్తన స్థిరపరుచుకుంటాను. నన్ను, నా భర్త బిడ్డలను, ప్రభువా నన్ను, నా భార్య బిడ్డలను దయతో మీరు స్థిరపరచమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, మీరు స్థిర నిర్ణయాన్ని తీసుకోగానే దేవుడు మీ కుటుంబాన్ని స్థిరపరిచేస్తాడు. చెప్పడం గట్టిగా. తల్లిగారి పేరు మార్తమ్మ గారు గొల్లచెర్ల అనే ప్రాంతం నుంచి రావడం జరిగింది. అయితే విపరీతమైన గూడు నొప్పి చేత, అదేవిధంగా కళ్ళు మస్తుగా కనబడే సమస్య చేత, శారీరక వాళ్ళ చేత బాధపడుతున్నారు. ఆ విషయంలో తీర్మానం చేసుకున్నారంట, నాకు గనుక ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి విడుదల కలిగి మంచి ఆరోగ్యం దయచేస్తే, కన్ను మంచిగా కనబడితే మీ యొక్క పరిచయంలో భాగంగా ఒక టీవీ స్పాన్సర్కి కానుక సమర్పించుకుంటాను ప్రభువా, నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని నన్ను స్వస్థపరచండి అని చెప్పి ప్రార్థన చేసుకునిగా దేవుడు తన మహాకృప ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యం దయచేసి ఉన్నాడండి. నా కన్ను బాగా కనబడుతుందని చెప్పి తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పేరు మరియమ్మ. నాకు వచ్చిన సమస్య ఏంటంటే షుగరా బీపీ. నాకు వచ్చేసి బీపీ 220, షుగర్ 400 పైగానే ఉండేది. ఎటు పొద్దు పోయిద్దో ఎటు తెల్లారిద్దో తెలవకపోయేది. ఇక అట్లా ఒక సంవత్సరం అంతా గడుస్తుంది. మా ఆయనకి ఎవరో చెప్పారట, మీ 50 సంవత్సరం నుండి మంచంలో నుంచి లేగట్లేదు కదా యేసు, మరి ఫలానా కాడ ప్రార్థన జరుగుతుంది వెళ్దాంరా అని వేరే ఆయన ఏం చేసిండు, పనికి పోయి ఆయన ఇక్కడికి తీసుకొచ్చిండు. ఇక్కడ తీసుకొస్తే ఏమైంది, నేను ఆ 200 ఉన్నా ఏదన్నా మాత్రలు తెచ్చుకునేదాన్ని. ఎవరో మొక్కు మొఖం తెలవని అయ్యగారి కాడికి ఇక్కడ తీసుకొచ్చిన ఏందయ్యా అని ఇదే స్థలంలో కూర్చొని ఏడుస్తున్నా, బోరుని ఏడుస్తుంటే అయ్యగారు ఇక్కడ ఉండి చూసి, ఎవరు అంతగానం ఏడుస్తుంది అని సిలువ ముద్రలు వేసేటప్పుడు, నీ బాధ ఏందమ్మా అని అడిగారు. నా బాధ చెప్పుకోరా అందయ్యా, నేను ఎవరికి చెప్పుకోలేను, నాకు షుగరా బీపీ బాగుంది, ఎటు పొద్దుగూగుతుందో ఎటు తెల్లారుతుందో నాకు తెలియదయ్యా అని చెప్పేదాన్ని. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రార్థన చేయించుకున్నా, వెళ్ళిపోయినా. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 1 వారం తర్వాత లేచి నుంచునే శక్తి దేవుడిచ్చిండు నాకు. ఆ తర్వాత ఏమైంది, 1 నెల తర్వాత మరలా వచ్చిన ఇక్కడికి, మళ్ళీ ప్రార్థన చేయించుకొని వెళ్ళా. కరువు పనికి వెళ్ళా, 100 రోజుల పనికి. ఇక్కడ నుంచి చాలా దూరం నడవాలి, 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళా. 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి టీవీకి స్పాన్సర్ చేశా. ఆ తర్వాత నెలలో షుగర్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ వచ్చింది, బీపీ నార్మల్ వచ్చింది. నా బిడ్డ పెళ్లి చేశా, 2 లక్షల రూపాయలు పెట్టి నా బిడ్డ పెళ్లి చేశా. నా భర్తకే వండి పెట్టుకోలేను నేను. ఈరోజు ఇదే ఖమ్మం హాస్టల్లోని వంట మాస్టర్ నేను. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో
మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. రెండంతల ఆశీర్వాద తైలాభిషేక అంజూర పండుగ మార్చి నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేముశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలు మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.